ఒక అర్ధరాత్రి యూనిఫామ్ వేసుకున్న ఇద్దరు తమిళనాడు పోలీస్ ఒక 24-year-old ఫ్రూట్స్ అమ్ముకునే ఒక ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని ఎంతో కిరాతకంగా రేప్ చేసి రోడ్ పక్కన పడేశారు. ఇది కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్స్ చేసిన అరాచకం. September 30, 2025 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడులోని తిరువన్నమలైకి ఒక తల్లి కూతురు వాళ్ళ జీవన ఉపాధి అయిన ఫ్రూట్ సేల్ చేయడం కోసం వాళ్ళు ఒక గూడ్స్ వెహికల్లో వెళ్తున్నారు. దారిలో కాసేపు వెహికల్ ని ఆపుకున్నారు. ఆగి ఉన్న వాళ్ళ వెహికల్ పక్కన ఒక పోలీస్ పెట్రోల్ బండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ బయటికి వచ్చి ఆ గూడ్స్ వెహికల్లో ఉన్న తల్లి కూతుర్ని బయటికి రండి, మీ ఇద్దరిని చెక్ చేయాలి అని చెప్పారు. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కావడంతో పోలీసులు అంటే మనందరికీ ఎలా ఒక నమ్మకం ఉంటుందో అదే ధైర్యంతో ఆ తల్లి కూతురు ఆ బండి దిగి బయటికి వచ్చారు. మెల్లగా పోలీసులు ఆ తల్లి కూతురులను సపరేట్ చేసి ఆ 25-year-old డాటర్ని ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకొని వెళ్లారు. అలా ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకెళ్లిన పోలీసులు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 4 AM కి ఆ అమ్మాయిని ఒక రోడ్ పక్కన పడేసి వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడే తిరుగుతున్న కొంతమంది లోకల్ పీపుల్ ఆ అమ్మాయి కండిషన్ చూసి ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. న్యూస్ స్ప్రెడ్ అయింది. క్రైమ్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు పోలీసులని అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేశారు. తర్వాత వాళ్ళని వాళ్ళ రోల్స్ నుంచి పర్మనెంట్ గా డిస్మిస్ చేసేశారు. కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ప్రజలకు పోలీసుల పైన నమ్మకం పోతుంది. ఈ కేసు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పోలీసులకి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఒక ఉమెన్ ని అరెస్ట్ చేయాలంటే ఎయిదర్ బిఫోర్ 6 PM ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్ 6 AM ఇన్ ద మార్నింగ్, అన్లెస్ ఇఫ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఉమెన్ ని పోలీసులు చెక్ చేయాలంటే వాళ్ళతో పాటు ఒక ఫీమేల్ కానిస్టేబుల్ ఉండాల్సిందే, లేకపోతే దే కాంట్ కండక్ట్ అ ఫిజికల్ సర్చ్ ఆన్ అ ఉమెన్. ఈ రూల్స్ ఒకవేళ ఆ లేడీస్కి తెలుసుంటే ఈరోజు వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండేది. సో ఆల్వేస్ రిమెంబర్ టు నో యువర్ రూల్స్. ఒకవేళ అబ్బాయిలు ఈ రీల్ని చూస్తుంటే మీకు తెలిసిన ఉమెన్కి ఈ రీల్ని షేర్ చేసి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్ని వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.